iDreams, this Police Diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also for doing so well. సదా శివ సన్యాసి తాపసి కైలాసవాసే iDream వాళ్ళ పుణ్యం అని వాళ్ళు కూడా బాగా. నేనే యాక్చువల్లీ పిలవాలనుకున్నాను, ఉదయం ఫోన్ చేసి iDreams వాళ్ళు చేశారంటే పిలవండి. ఈరోజు యాక్చువల్లీ ఊరికి వెళ్ళాను, లేదంటే నేను అప్పుడే పిలిపించేవాడు. ఛాలెంజ్ ఉన్న అనే మంచి గాయకుడు ఆయనను వెలుగు తీసుకొచ్చిన మన iDreams యాజమాన్యాన్ని కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తున్నారు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా. ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య ఓ బలమైన మ్యాచ్. Thank you for supporting and for celebrating this moment with us. నా హృదయమా This is music. This is music. A moment that has gone into history for being the first of its kind in many ways. We will always remember and hold close to our hearts not only this day but everybody who has been part of this journey. We first committed to this event on 28th of January and here we are on 23rd of February. It's exactly 25 days, guys, to put this whole thing together. And lot of dedication, hard work and a gift of priceless time has gone into this.
అమెరికాకి ఇండియాకి మధ్య ఒక సాంస్కృతిక వారధిగా ఉండడమే లక్ష్యంగా ఆవిర్భవించి ఆల్ ది బెస్ట్. ఐడియా బాగుంది వాసు, ఇస్ గుడ్ వన్. ఎవరన్నా పిల్లలకి ఆట పాటలు నేర్పుతారు, నువ్వేంట్రా భజన నేర్పావు? రూమ్ నెంబర్ 54 పరువు తీస్తారు కదా. మెట్టుతో కొట్టాలరా మిమ్మల్ని. నీ బ్యాచ్ అంతా వేస్ట్ కాలరా. స్కాట్ లాట్ ఆఫ్ ఫన్. ఒక అమ్మాయి ఉండటమే ఎక్కువ అంటే ఇంకో అమ్మాయి కూడా ప్రపోజ్ చేయడం ఏంటని. దొంగోళ్ళ పట్టిలో ఉన్నారు ఎవరా మీరు? ఇంటర్వ్యూకి రావాలంటే భయం వేస్తుంది అని చెప్పేసి అది నేను పెద్ద ప్రివిలేజ్గా తీసుకోవట్లేదు, ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాను. అయ్యో బాబాయ్. బాగా గుర్తు వినోదం ఒక సక్సెస్ మీట్లో మీరు బాగా కన్నీళ్ళు పెట్టుకొని నాకు లైఫ్ ఇచ్చింది ఎస్పీ కృష్ణారెడ్డి గారు అని కన్నీళ్ళు పెట్టుకున్నారు. గుర్తు. మీరు అప్పుడు ఉన్నారు ఇండస్ట్రీలో? ఎంత వయసు సార్ మీది? ఇది ఈ ఇంటర్వ్యూలో మీరు జస్ట్ మై గెస్ట్ అంతే. మీకు రూలు బయట గెస్ట్లకు రూల్ లేదు అండ్ ఈ ఇంటర్వ్యూలో 18 కూడా ఉండదు. అమ్మ ఉంటే ఈ పరిస్థితి రాకుండా సార్. అమ్మ చచ్చిపోయి బాగా వచ్చింది సార్. పర్మనెంట్ జీవనోపాధి కింద ఈ ఆటో ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు 300 రూపాయల ఆటో రెంట్ ఆమె మిగులుతుంది. ఇకపై కూడా ఆమె కష్టాలను దూరం అవుతాయని సునీతతో పాటు ఆమె స్నేహితులందరూ కూడా భావించి ఈ ఆటో కొనిచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. పేద ప్రజల కోసం పోరు పట్టిన ఆ దంపతులు అయితే చదువుకొని ఒక జిల్లాను అభివృద్ధి చేయాలనేది నాలో కసి అనేది పెరిగింది. యూట్యూబ్లో హై డ్రీమ్ ఛానల్ చూసి మనం కూడా ఏదో ఒకటి చేయాలనిపించింది. మా అమ్మాయి కోసం మేము ఏదో ఒకటి అనాథ పిల్లలకు ఆమె కోరిక మేరకు మేము చేయాలనుకున్నాం. ఎందుకంటే వాళ్ళ పాప యాక్సిడెంట్లో చనిపోయింది. వాళ్ళ పాప ఆశయం కూడా పేదవాళ్ళ కోసం అనాథల కోసం చేయాలని చెప్తుండేది ఎప్పటికీ. ఈ రోజు ప్రజల డ్రీమ్స్ ను సాకారం చేసే విధంగా ఐ డ్రీమ్ ముందుకు రావడం అనేది మనస్పూర్వకంగా వారి యాజమాన్యాన్ని నేను అభినందిస్తా ఉన్నాను.